చెప్పండి ఏంది నిన్న ఆర్మూర్లో మీరు అందరు కట్టెలు పట్టుకొని బయటకు రావడం ఎందుకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మొన్ననే చెప్పిన కదా ఇంటర్వ్యూలో, ఎవడన్నా చెంప మీద కొడితే చేతు తీసేస్తా అని చెప్పిన. కాబట్టి వాళ్ళు ఆ రకంగా దాడి చేయడానికి ప్రయత్నం చేసినారు. కామారెడ్డి ఎమ్మెల్యేల మీద ఎట్లయితే హత్యా ప్రయత్నం చేయడానికి పన్నాలు అన్నారో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా మీద కుట్ర జరుగుతుందని దాని ప్రకారం కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు సెల్ఫ్ డిఫెన్స్, మమ్మల్ని మేము కాపాడుకోవాలి కాబట్టి కర్రలే పట్టుకున్నామంటే అర్థం చేసుకోండి. తర్వాత ఏదైతే అది అవసరమైతే అవసరం అది కూడా పట్టుకుంటాం. అంటే ఓపెన్ థ్రెటన్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని. ఏది రాజ్యాంగబద్ధంగానే నీ ప్రాణాన్ని కాపాడుకోమన్న రాజ్యాంగమే నాకు చెప్పింది సెల్ఫ్ డిఫెన్స్. కాబట్టి కాపాడుకోమన్నది కర్రలు కాకపోతే కత్తులు పట్టుకుంటాం. నేను వచ్చినప్పుడు ఏం చెప్పాడు, సచ్చినాక నచ్చి రిపోర్ట్ రాతావా? నీ ప్రాణాన్ని చంపినాక ఇంకేం చేస్తాడు? నా ప్రాణాన్ని తీయడానికి, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏ ప్రతీకార చర్య అనేది తీసుకుంటాం. కాబట్టి నిన్న మాట్లాడింది అది కాదు. అక్కడ ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టాడు అన్నప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఉన్న నా తోటి శాసనసభ్యుడు కొడంగల్లో గెలిచిన అయినా, కామారెడ్డిలో ఓడిపోయినైనా అనుమూల రేవంత్ రెడ్డి రమ్మన్నాను. నా స్థాయి రేవంత్ రెడ్డిదే కాబట్టి అక్కడ ఉన్న చిన్న చిన్న ఈ పిచ్చుకలతో మాట్లాడే అవసరం లేదని చర్చకు రమ్మంటే రాలేదు. ఆ టైంలో ఏదో అధికార పార్టీ ఉంది కదా కుట్రలకు పాల్పడ్డారు. ఆ కుట్రలను ఎదుర్కోవడానికి స్వచ్ఛందంగా మా భారతీయ జనతా పార్టీ సైన్యం వచ్చింది అక్కడ. ఇంకా నిన్న జంతర్ మంతర్లో ఆ విధంగా విద్యార్థులందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే లాఠీ చార్జ్ వాళ్ళపైన మీరు ఆల్రెడీ చూస్తుంటారు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క వీడియో. అంటే ఆ విధంగా అంత దారుణంగా కుట్టాల్సిన పరిస్థితి అండ్ బీజేపీ దీనిపైన మౌనం వహించడం ఏం చెప్తారు? అంటే పోలీసులను కొడితే ఏం చేయమంటారు? శాంతి భద్రతని కాపాడాల్సిన పోలీసులని ఇష్టం ఉన్నట్టు విద్యార్థుల ముసుగుల అంటే అందరు కాదు, కొందరు సంఘ విద్రోహ శక్తులు వచ్చి పోలీసుల ప్రాణాలు తీస్తుంటే ఏం చేయాలి? ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, శాంతి భద్రతను కాపాడాలి, పార్లమెంట్ని కాపాడాలి. పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ సభ్యులకు భద్రత కూడా ముఖ్యమే కదా. అందుకోసమే చర్చలు ముఖ్యమని చర్చలకు పిలిచాం. చర్చలకు రావాలి కానీ పార్లమెంటు కూల్చేస్తాం. 370 ఆర్టికల్ మళ్ళా అసలు మీ సమస్య ఏంది? మీరు అడుగుతున్న డిమాండ్స్ ఏందా? ఆ ర్యాలీలో మీ ర్యాలీ నీట్ మీద దాని మీద అంత తప్ప విద్యార్థుల సమస్యల మీద మాట్లాడాలి. 370 ఆర్టికల్ నువ్వు పెట్టకపోతే ఇస్తారా? మీరు ఎవరెవరో నువ్వు 370 లక్షలాది మంది ప్రాణాలు పోతే ఈ కాశ్మీర్ని కాపాడుకున్నందుకు 370 आर्टिकल ఎత్తేసినాం. దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ जिसको निकाल देने का तुम लोग 60-70 साल से जो लड़ रहे हैं देश में, उसको कौन है रहे तुम लोग? నీ సమస్య ఏంది? విద్యార్థుల సమస్య. విద్యార్థుల సమస్యకు జేపీ నడ్డా గారు పిలిచారు, మాట్లాడాం. చర్చలలో సానుకూలంగా జరిగినాయి. అది ఎక్కడి వరకు పరిష్కారం అవుతా పరిష్కరిస్తాం. దానికి దీనికి ఏం సంబంధం? విద్యార్థి సంఘ నాయకులు ఎవరున్నారో మా దగ్గర ఆఫ్ ద రికార్డు ఉన్నది. దాంట్లో ఎవరెవరు పాల్గొంటున్నారో మా దగ్గర ఆఫ్ ద రికార్డు ఉంది. కాబట్టి ఈరోజు మాకు విద్యార్థులు అంటే అభిమానం. విద్యార్థులు ఎవరు కాదు, మా బిడ్డలు, భావి భారత పౌరులు, ఈ దేశానికి అధిపతులు, ఈ దేశ ప్రధానులు, ఈ దేశ రాష్ట్రపతులు వాళ్ళు. కాబట్టి మా బిడ్డలకు ఎటువంటి అన్యాయం జరగనివ్వము. వాళ్ళ ముసుగులో ఎవడన్నా రాజకీయం చేయాలనుకుంటే న్యాయం చేయాలనుకుంటున్నారు. నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో చాలా మంది 21 మంది దాకా కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. దాన్ని కమిటీ చేసాం. ఇప్పుడు కమిటీ చేసి దానికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి, దాని ప్రకారం చర్య తీసుకుంటాం. ఏదైనా సరే భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఎట్లయితే మొన్న సెకండ్ సారి నీట్ జరిగినప్పుడు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకున్నాం ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కానీ. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేస్తలేరు? అంటే బాధ్యత ఎందుకు వహిస్తలేరు? దాని మీదనే కదా నేను చర్చలు జరిగినాయి. రాజీనామా అనే దానికి పరిష్కారం కూడా రాజీనామా చేపిస్తారు. దానికి కాదు ఆయన ప్రమేయం లేదనుకున్నప్పుడు కమిటీ తీర్మానం చేస్తారు. ఆ కమిటీ ఇన్ని రోజులు పట్టిందా ఈ నిర్ణయం తీసుకుని చర్చలు పిలవడానికి? అక్కడ చాలా సంఘటనలు చాలా పరిష్కరించాము. వాళ్ళు చెప్పారు మాకు న్యాయంగా జరగాలంటే ఆ ఎగ్జామ్స్ని బాగా ప్రాపర్గా చేయాల్సిన ఆర్మీ హెల్ప్ కూడా తీసుకున్నాం. అవసరమైతే భవిష్యత్తులో కూడా ఎగ్జామ్స్కు ఆర్మీ హెల్ప్ తీసుకుని కూడా జరుపుతాం. రెండోది దీంట్లో జాంగ్ చాన్ చౌకి, సోనం వాంగ్చుక్లు ఇవన్నీ చాలా చూసినాం. దేశ్ హమారా హై, దేశ్ को रखना है हम लोग, देश हमारा है, सब पाप का हमारा ये आपका भाजपा अलग है, आपका भारत अलग है. ये मोदी का भारत है, ये मोदी का भारत है. घुस के भी मारता है. नरेंद्र मोदी भारत माता की చెప్పండి. నడ్డా గారితో చర్చలు విఫలమైన ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం ప్రొటెస్ట్ అని చెప్పి నిరసనకారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది బ్రహ్మాయుధం.
నిరసనలు తెలపాలని కోరుకుంటున్నాం. మేము కూడా ప్రజలు ఈ సమస్యలు కాదు ఏ సమస్యలు నిరసన తెలపాలి. ఆ నిరసనలు మ్యాక్సిమం వీలంత మటుకు పరిష్కరిస్తాం. ఈ నిరసనలు రాజ్యాంగబద్ధంగా ఉండాలి, దానికి ఒక ఆమోదయోగ్యంగా ఉండాలి. అర్థమైంది? ఆమోదయోగ్యం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటాం తప్ప మీ వ్యక్తిగత ఎజెండాలకు మాత్రం అక్కడ మహమ్మద్ యూనస్ని కౌగులించుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినవి, లేకపోతే కశ్మీర్ తీవ్రవాదులు చెప్పిన డిమాండ్స్ కావాలంటే మీకు వీడియోలు చూపిస్తాను. అట్లాంటి అంటే ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పెడుతున్నారని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. అది తప్పు. మన ఏ ప్రశ్న అంటే బీజేపీ 370 ఆర్టికల్ లేదు. ఎవరెవరో నువ్వు 370 ఆర్టికల్ లేదు మళ్ళీ పెట్టినట్టు కాశ్మీర్లో వాన్ని దేశద్రోహం కాదు. కర్ణవ కర్దితే కొన్ని లక్షల మంది సైనికులు చచ్చిపోతే కాశ్మీర్ కాపాడుకున్నాం. ఎవరు వీడు? మళ్ళీ కాశ్మీర్ 370 ఆర్టికల్ ఎవడండి వాడు? దేశద్రోహమే కాదు, బరాబర్ పెడతాం. వాళ్ళ మీద అన్నాం, విద్యార్థుల మీద కాదు. దేశానికి వ్యతిరేకంగా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎవరన్నా దేశానికి వ్యతిరేకంగా ఎందుకురా దేశ కా తుకుడా होना इंशा अल्लाह ये भारत का टुकड़ा होगा. ఎవడారా నువ్వు? భగత్ సింగ్ బందూకు పట్టుకుంటే, భగత్ సింగ్ ఉరి పెట్టుకుంటే, సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి ప్రాణాలు అర్పిస్తే, లక్షలాది మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే ఈ దొరికిన స్వేచ్ఛ, దొరికిన స్వాతంత్రం ఇది నా భారతదేశం. इंशा अल्लाह तेरा भारत टुकड़ा होगा, जिसने बोला उसका भी टुकड़ा कर देगा.